హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కాఫీ చేసుకోబోతున్నాం. పైకి వచ్చేస్తున్నాయి, పైకి వచ్చి మళ్ళీ కిందకి వెళ్తున్నాయి, మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ కిందకి వెళ్తున్నాయి. ఇక్కడ మనకి ఇక్కడ సిజర్ అని రాసింది. సో దాన్ని బట్టి చింపేసుకుంటున్నా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కాఫీ చేసుకోబోతున్నాం మా బోత్ ఫ్రెండ్స్ కి. మనకు కావాల్సిన పదార్థాలు ఒక గిన్నె, 2 పాల ప్యాకెట్లు. మేము పాల ప్యాకెట్లు ఇందులో వేస్తున్నాను. సరిపోయిందిరా, హ్యాపీ కదా ఈ రోజుకి. ఆగ్రా నువ్వు బ్లాగ్ అది, నువ్వేమి వీడియో కాదు. పాలు వేసే విధానం ఉంటది. వాడిని చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఆగడు, వాడి ఊపిరి ఆగేదాకా వీడు ఆగడు. మనకి బ్రూ కాఫీ పౌడర్ తీసుకున్నాం. బ్రూ ఇన్స్టెంట్ అద్భుతమైన కాఫీ టేస్ట్. కలపండి అటు ఇటు. విత్ షుగర్ కావాల్సినంత చేద్దాం. మనం చూసినట్టయితే ఆ పాలు ఆల్మోస్ట్ మరిగిపోతున్నాయి, పైకి వచ్చేస్తున్నాయి, పైకి వచ్చి మళ్ళీ కిందకి వెళ్తున్నాయి, మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ కిందకి వెళ్తున్నాయి. అంటే దాని అర్థం కాఫీలో ఎప్పుడు మెయిన్ టిప్ ఏంటంటే పాలు బాగా మరగాలి, అప్పుడే కాఫీ అనేది టేస్ట్ బాగుంది. సో ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి బ్రూ ఇన్స్టెంట్ కాఫీ ప్యాకెట్స్. సో ఇవన్నీ చింపేసి అందులో వేద్దాం. వెయిట్ అండ్ వాచ్. తెలుగు తమాషా ఒక ఆల్మోస్ట్ మరిగిపోయింది. ఇప్పుడు మనం నేను తీసేసాను ఇది. ఒక గరిటె షుగర్ వేద్దాం. ఒక గరిట సరిపోద్ది, ఎక్కువైపోద్దాము. ఒక హాఫ్ గరిట వేద్దాం. దాన్ని బట్టి మళ్ళీ అడ్జస్ట్ చేసుకుందాం. మనకి కాఫీ ప్యాకెట్స్ ఎలా చింపుకోవాలంటే ఒక చిన్న టిప్. ఇక్కడ మనకి ఇక్కడ సిజర్ అని రాసింది. సో దాన్ని బట్టిగా చింపేసుకుంటున్నా అంతే. అందులో పడలేదు కదా. మనకి పాలు మరిగిపోయినట్టే, మొత్తం మరిగిపోయినాయి కాబట్టి మంట లో ఫ్లేమ్ లో పెట్టుకుని మనం కాఫీ పౌడర్ మొత్తం వేసేద్దాం. మొత్తం ఫేస్ నుంచి చూపించాలి పడుతున్నారు. చాలు, సరిపోతాయి. అన్ని కాదు చేస్తారా? అన్ని కాదు. ఓకే, సో ఇప్పుడు దీన్ని నీట్గా ఈ కలపాలి. ఎక్స్ట్రా కాఫీ ప్యాకెట్ పెట్టుకున్నాం. ఎవరికైనా ఎక్కువ కావాలనుకుంటే వేసుకోవచ్చు. స్ట్రాంగ్నెస్ బట్టి వాళ్ళు వేసుకుంటారు. సో ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి మనం ఆఫ్ చేసేచ్చు. అబ్బా, స్మెల్ అయితే అదిరిపోయింది. ఇప్పుడు మేము కప్పులు వేసుకుని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాం. ఎంతమంది తాగుతారా కాఫీ? 6 members. 1 2 3 అందరూ తాగుతారు. 5 6 7. సందీప్ తాగవు కదా నువ్వు? నేను తాగండి. 8. సో 8 members కాఫీ సరిపెట్టాలి. 1 లీటర్ చూద్దాం మొత్తం సరిపోతుంది. సో ఇలా ఇలా ఒకటికి 2 స్పూన్స్ వేద్దాం. థ్యాంక్ యూ. ఇది నీదా? నా కాఫీ టేస్ట్ చూసి చెప్పు ఎలా ఉందో. ఎంత తక్కువ కాఫీ. Chicken, literally you made it Chicken. అబ్బా సూపర్. నాకు ఈ గల్లర్స్ లో వేసి ఇచ్చారు చూడండి. వీళ్ళందరూ కప్పులు దొబ్బి. మేము యాక్చువల్ గా గెస్ట్లే ఈ రూమ్ కి. ఇది మా రూమ్ కాదు, అయినా మాకు ఈ స్టీల్ గ్లాస్ లో వేసి ఇచ్చారు. మేము కూడా వీళ్ళు వచ్చినప్పుడు ప్లాస్టిక్ గ్లాస్ లోనే వేసేస్తాం. మిమ్మల్ని ఇంట్లో వాళ్ళగా చూసారు కాబట్టి స్టీల్ గ్లాస్ ఇచ్చారా?
వీడి పేరు దిలీప్, వీడి చెన్నైలో ఉన్నాడు. ఇప్పుడు ఈ కాఫీ ఎలా చేస్తానని చెప్పి వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట, చిక్కీ అండ్ దిలీప్. అంటే మేము అప్పుడు 1 year అవుతుందా, 6 months బ్యాక్ తిరుపతి ట్రిప్ వెళ్ళాం. అప్పుడు మేమందరం చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాం. ఇప్పుడే చెప్పాడు కదా. ఎందుకంటే మా ఇద్దరికి వైపు అలా మ్యాచ్ అయింది. కాదు ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఏమైందంటే వీడి నిక్కర్ వాడు వేసుకున్నారు ఫ్రెండ్స్, అలా ఫ్రెండ్స్ అయ్యారు. దిలీప్ అనేవాడు చెన్నైలో ఉన్నాడు కదా, వాడు షార్ట్ తెచ్చుకోలేదు. వీడే దిలీప్. షార్ట్ తెచ్చుకోకపోతే చిక్కి షార్ట్ దిలీప్ కి ఇచ్చారు. ఆ హెల్పింగ్ వల్ల బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. సో అది వైబ్ అనమాట. సో చెడ్డి దోస్తులకి అసలైన మీనింగ్ ఇదే. చూడండి చిక్కి మధ్యాహ్నం పెట్టాను. చిక్కి చాలా తక్కువ ఇది నాకు. ఇది ఎంత తక్కువ అయిందా 2 పాల ప్యాకెట్లు? ఇందులో ఇరా. కప్పులు లేక గ్లాసులకు వచ్చాం, గ్లాసులు కూడా అయిపోయి లోటల్లోకి వచ్చాం. కాఫీ బ్లాగ్ ఎంతటితో ముగిసింది. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి.